దైవ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మీకు వందనాలు. మీ పేరట ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ సమయంలో మీ చిత్తానుసారంగా ఈ దినమున మీరు సిద్ధపరిచి ఉంచిన మీ మాటలను నా ద్వారా మీ బిడ్డలు గెలిపించండి. క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే దేవుని కొరకు ఎంతమంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో దేవుడు వారికి అనుగ్రహించేది నూతన శక్తి, నూతన బలము, నూతన కృప అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఖచ్చితంగా ఆ విధంగా ఎదురు చూచిన మనిషిని కూర్చి కొద్ది నిమిషాలు చెప్పబోతున్నాను. ఏ పురంలో ఒకసారి తీయండి. 19వ అధ్యాయము 25వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చింకిపోయినను తరువాత నా శరీరముతో నా దేవుడిని చూచెదను. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని కుమారుడుగా జీవిస్తున్న భక్తుడు పలుకుతున్న మాట, మొదటి మాటలో ఏమన్నారు? ఆయన నా విమోచకుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా విమోచకుడు సజీవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో ఎత్తుకుచున్నారు? నూతన నిబంధన గ్రంథములో ప్రభువైనటువంటి క్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత పలికిన మాట, దేవుడు ఏమన్నాడు అని చెప్పంటే భక్తుడైనటువంటి ఏ పలుకుతున్నాడు? నా విమోచకుడు సజీవుడు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దూతలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పంటే సజీవుడైన వానిని ఎందుకు మీరు మృతులలో ఎత్తుకుచున్నారు? ప్రభు స్తోత్రం కలుగు. కనుక ఇక్కడ పలికిన మాటలో నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు మొట్టమొదటి మాట. రెండవ మాటలో ఇలాగూ నా చర్మము చింకిపోయినను అని అన్నాడు. ప్రియా దేవుడు గమనించండి. ఊజు దేశంలో భక్తుడైనటువంటి ఏబు ఉన్నాడు. భక్తివరుడు, కుటుంబంతో సహా, అలాగే తన కుటుంబ బిడ్డలతో సహా దేవుని విశ్వాసం, భక్తి, భయం కలిగిన వాడు. అరుణోదయమున దేవుని ఘనపరుస్తూ ఉండేవాడు, బల్లర్పిస్తూ ఉండేవాడు, దేవుని పక్షంగా తన కార్యాలు నెరవేరుస్తూ ఉండేవాడు. ఆత్మలో స్థిరమైన మనస్సు కలిగి దేవుని విశ్వాసము కలిగి నడుస్తున్న మనుష్యుడై ఉన్నాడు. కానొక దినం దేవదూతలు కూడుకొని సమయమున అందరూ కూడా సమావేశమయ్యాడు పరలోక సాన్నిధ్యములో. భూలోకంలో ఉన్నటువంటి ఇంకొక దూత ఉంది, పడద్రోయబడిన దూత లూసిఫర్. ఈ లూసిఫర్ కూడా దేవదూతల సమావేశానికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని వెళ్ళంగానే అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని చెప్పాడు ఆ దూత. అప్పుడు అంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నా భక్తులు నీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. నా భక్తుడు స్థిరమైన వాడు, అలాగే నా పక్షంగా జీవిస్తున్న వ్యక్తి ఏమున్నాడే, ఆయన చాలా గొప్పవాడని చెప్పి సాక్ష్యం చెప్పాడు. ఎవరికి? అపవాదికి చెప్పాడు, దేవుడు చెప్పాడు. అంటే ఏబు యొక్క విశ్వాస శక్తిని సాక్ష్యం చెప్పింది ఎవరో తెలుసా? దేవుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు అని చెప్పండి, దేవదూతల మధ్యలో చెబుతున్నాడు అనమాట. భక్తులు ఈ భూలోకంలో జీవిస్తున్న వారు ఆత్మవిశ్వాసం ఎంత శక్తితో ఉందో ఖచ్చితంగా దేవుడు ఎరిగి ఉన్నాడు అన్నమాట. అందుకని అక్కడ చెబుతున్నాడు, నా భక్తుడు ఒక ఆయన ఉన్నాడు భూమి మీద, ఆయన పేరు యోబు, ఆయన ఎంత భక్తిపరుడో నీకు తెలుసా అంటే అప్పుడు అంటుంది, ఏబు ఊరకాయని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా?
నీవు అతనికి ఎంత ఉందో అంతటికి కూడా కంచేసేసవయ్యా అంటాడు. అంటే భక్తులు జీవితాల్లో ముందుకు నడుస్తూ ఉంటే దేవుడు ఆ భక్తుని యొక్క గృహానికి కానీ కుటుంబానికి కానీ తనకిచ్చిన యావదాస్తికి కూడా ఏం చేస్తాడో తెలుసా? కంచేస్తాడండి. అది ఖచ్చితంగా అపవాది చెబుతుంది. అపవాది ఫిర్యాదు చేసి చెబుతుంది అనమాట. ఊరకయే నీ ఎడల భక్తిగా ఉన్నాడా, నీవు అతనికి, అతని కుటుంబానికి, అతనికి ఇచ్చిన యావదాస్తికి కూడా కంచి వేశావు కదా, అందుకనే మహాభక్తిని ఎలగిస్తూ ఉన్నాడు అన్నట్లుగా మాట్లాడింది అన్నమాట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. దీనిని బట్టి దేవుని బిడ్డగా జీవిస్తున్న మన జీవితాల్లో కూడా మన పక్షమా, మన గృహపక్షమా, మన కుటుంబ పక్షంగా మనకేముంటుందో తెలుసా? ఇప్పుడు చెప్పండి. కంచి ఉంటుందండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవదూతలకు కంచి ఉంటుందండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ కంచె దాటి కుటుంబంలో ఎవరిని ఏం చేయటానికి వచ్చినా ఆ కంచి లోనికి రానివ్వదన్నమాట. ఆ కంచి ఏమై ఉంది అని చెప్పండి, దూతలను కాళ్ళు పెట్టాడు అన్నమాట. వాక్యంలో భక్తుడు దావి చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావులు ఉండి వారిని రక్షించును. కంచె ఏంటో తెలుసండి. ఏపుకిచ్చిన కంచె ఏంటో తెలుసా? తన కుటుంబానికి, తనకు, అలాగే తనకున్న యావదాస్తి కంచేసాడని చెప్తుంది అపవాది. ఆ కంచె ఏంటి అని చెప్పండి, దేవదూతలను కంచేసేసాడని స్తోత్రం కలుగునగా. వాక్యంలో దావీదు చెప్పిన మాట అన్నమాట. దేవుని ముందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావులు ఉండి వారిని రక్షించును. కంచేసాడు అన్నమాట. ఒక్క చిన్న సమయం నాకు నీ ఎదుట నీ భక్తుని ద్వారా నేను తిట్టిస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడే, సరిపో, కానీ అవసరాన్ని బట్టి గృహాన్ని పాడు చేయి, కుటుంబాన్ని పాడు చేయి, నా కుమారుని జోలికి వెళ్ళేవో జాగ్రత్త అన్నాడంట. అంటే అతను మాత్రం ఏం చేయడానికి నేను అనుమతి ఇచ్చను అని అన్నాడట. వెంటనే వచ్చేసి ఏం జరిగింది తెలుసండి? సమస్త యావదాస్తి ఒకే రోజున కోల్పోయాడు అన్నమాట. వాళ్ళందరూ చెబుతున్నారు, మన మంద పలానా చోట ఉండగా పలానా వాళ్ళకి తోలిపోయారు, పాత్ర వచ్చి చెప్పేస్తున్నారు అన్నమాట. చాలా మంది ఉన్నాయి, గొర్రెల మంద, పశువుల మంద, దుక్కుటేట్ల మంద ఉన్నాయన్నమాట. పనివారు వాళ్ళందరూ చెబుతున్నారు, ఏమి లేదా అంత పోయింది అని చెప్పాడు. నిశ్చేక్షుడు కదా, భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. స్తోత్రం కలుగునుగా. భార్య మిగిలింది. అవసరాన్ని బట్టి ఇలా చూస్తుండగా నాయన నీకు కుమార్తెలు విందు చేస్తుండగా మిద్ది కూలి అందరూ చచ్చిపోయారు అని చెప్పాడు. అప్పుడు ఒకే మాట మాట్లాడాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తోత్రం కలుగునుగాక అన్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. అపవాది ఏమైపోయింది? ఓడిపోయింది. చెప్పనమాట. అపవాది ఏమైపోయింది? ఏ భక్తుడు పలికిన మాటకు ఓడిపోయింది అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ గృహ కుటుంబంలో ఒకవేళ ఏదైనా శోధన వచ్చి కొంత కోల్పోయినప్పుడు నీ విశ్వాసాన్ని సడలించుకోకు. దాన్ని దేవుడు మరలా ఇస్తాడు. పెంచుకో విశ్వాసాన్ని. ఆ విశ్వాసాన్ని పెంచుకున్నాడు అంతే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే స్తోత్రం కలుగునుగాక అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ నీ జీవితంలో ఏదో ఒక సమస్య నీకు ఎదురయ్యి దేన్నైనా నువ్వు కోల్పోతే ఒకే ఒక మాట మాట్లాడు, నా దేవుడు మరలా నాకు ఖచ్చితంగా ఇస్తాడు అనో. అదే చెబుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నాకు నా యొక్క జీవితంలో ఏ నష్టం కలిగినా ఆయనకే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసంతో కూడిన మాట అండి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి బిడ్డకు, ప్రతి భక్తునికి, ప్రతి విశ్వాసికి, విశ్వాసురాలికి ఉండవలసిన ఎంత అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగా. అయిపోయింది. భార్య అలాగే చూస్తుంది, ఈయనండి ఇలా మాట్లాడుతున్నాడు, అంతా పోయింది, నా బిడ్డలు కూడా పోయారు, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటాడు ఏంటి అని చెప్పి అనుకుంది. ఇంకేమన్నా అంటే ఊరుకోడు ఈయన.
అందుకని బెదరకుండా ఉంది. కొద్ది దినాలకి మరలా ఏం జరిగిందంటే ఖచ్చితంగా అపవాది సెలవు తీసుకొచ్చింది. నాకు ఒక్కసారి సమస్త యావదాస్తి మీద నాకు అవకాశం ఇచ్చావు కదా, అంతా బాగొట్టాను, కానీ నిన్నే మహింపరిచాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి అతని శరీరంలోనికి నేను పోవటానికి నాకు అనుమతి. ఎందుకంటే చుట్టూ ఆయనకి ఏమేశాడు, ఆయన తీస్తేనే అపవాది వెళ్ళదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే యావదాస్తి మీద కంచి చేశాడు, బిడ్డల మీద కంచి చేసేసాడు. తన కుటుంబం ఒక్కటే అలాగుంది, ఆ కొంచెం తీయలే ఇంకా. అందుకని ఏమడిగాడు అపవాది ఏం చెప్పంటే, ఒక్కసారి అతని శరీరంలోనికి నేను పోవటానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోరుకుంది. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, శరీరంలోనికి పోవటానికి మాత్రమే అనుమతిస్తున్నాను, కానీ అతని ప్రాణాన్ని తీయటానికి మాత్రం నీకు అధికారం లేదో అని అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, అపవాది వచ్చి శరీరాన్ని కొల్లబడిచి అంత కురుపులు ఆ నన్నితి మొదలుకొని అరికాల వరకు భయంకర స్థితి. యోబు అంటే ఎవరు ఇతనేనా అన్న స్థితికి దిగజారిపోయాడు ఆరోగ్యంలో. స్తోత్రం కలుగునుగాక. స్నేహితులు దూరం నుండి మాట్లాడుతున్నాడు, భార్య మాత్రం ప్రక్క నుండి దూరంగా ఉంది. తర్వాత కుటుంబం లేదు, ప్రక్క స్నేహితులు కూడా ఎంతో దూరం నుండి మాట్లాడు. బైబిల్ చదివితే అర్థమవుతుంది. అప్పుడు ఏమేమన్నారు తెలుసా, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచిన గ్లోరీ, శరీరము కుళ్ళి కృషించినను, హరించినను నా ఔషర్యము, విరోధి వల్లే నన్ను విడచినను, హరించినను నా ఔషర్యము, విరోధి వల్లే నన్ను విడచినను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ అన్నాడు, ఇలాగు నా చర్మము చీకిపోయినను నేను నా దేవుని చూచెదను, నా ప్రాణముతో నేను చూస్తా. అదండి మాట. ఏమన్నాడు తెలుసా, ఇలాగూ ఈ నా చర్మము చీకిపోయినను నా యొక్క దేవుడిని నేను మరలా చూచెదను, కారణం నా దేవుడు సజీవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది లాభం లేదనుకుంది. మిక్కిలి బలహీనమైన ఘట్టం ఎవరో తెలుసా, మిక్కిలి బలహీనమైన ఘట్టం ఎవరో తెలుసా అండి? పురుషులారా, మిక్కిలి బలహీనమైన ఘట్టమని మీ భార్యలను ఎంచి వారితో యుక్తితో కాపురము చేయుడి అన్నాడు భక్తుడు. మిక్కిలి బలహీనమైన ఘట్టం అంటే ఎవరంట? వాస్తు ఇది నిజమేనా? ఇది విషయం ఎవరి దగ్గరికి వచ్చానుంది. ఏమా స్త్రీతో ఆదాము భార్య అయినటువంటి అవ్వ గారి దగ్గరికి వచ్చి అంటుంది, ఇది నిజమేనా? మిక్కిలి బలహీనమైన ఘట్టం ఎవరు? ఏబు గారి భార్యలకు ప్రవేశించాడు అపవాది. దగ్గరికి వచ్చింది, అస్సలు జ్ఞానం ఉందా నీకు? ఆస్తి పోయింది, కుటుంబం 10 మంది బిడ్డలు పోయారు, 10 మంది బిడ్డలు పోయారు. పోనీ నువ్వు సుఖంగా ఉన్నావంటే నీ జీవితంలో ఆరోగ్యం అనారోగ్యం భయంకర స్థితికి నడిపించింది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా నువ్వు ఆ దేవుణ్ణి స్మరణ చేస్తావా అని చెబుతూ దేవుని దూషించి చావు అంది. చావు అనే మాట ఎవడు కోరుకున్నాడు? ఏబు యొక్క చావుని ఎవరు కోరుకున్నాడు? అపవాది కోరుకుంది. కానీ అతని ప్రాణం దేవుడు తీయొద్దన్నాడు కనుక ఈమంటే రాసం వచ్చి చస్తాడని అర్థమైందండి. తన భార్య కనుక ఈ విధమైన మాట అంటే ఖచ్చితంగా ఏబుకు రాసం వచ్చి ఒకేసారి ఏదైనా తీసుకుని చచ్చిపోతాడు అనుకుంది.
ఎవరో అపవాది. అందుకని ఆమెలోకి పోయి మాట్లాడుచున్నప్పుడు ఏమన్నాడు? ఒకే ఒక మాట, ఐ మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుచున్నావు. చక్కని మాట్లాడు. ఎవరి మాట మాట్లాడింది? భయంకర రోగంలో ఉన్న కురుపులు జలపేదలతో శరీరాన్ని గోక్కుంటూ మాట్లాడుచున్నాడు. ఆ బాధ నివారణ కొరకు, వ్యాధి నివారణ కొరకు, బాధ నివారణ కొరకు ఆ యొక్క గాయముల దగ్గర దురదొస్తుంటే చలపెంకలతో గోక్కుంటూ మాట్లాడుతున్నాడు. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు. తర్వాత తెలుసా, యెహోవా వలన అనేక కార్యములు మనం చూసి ఉన్నాం కదా. ఈ చిన్న విషయానికి ఎందుకంత తొందరపడుతున్నా? నా దేవుడు సజీవుడని ముందే చెప్పాను కదా, ఏం మాట్లాడద్దు. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు శక్తిని బట్టి నా దేవుడే గొప్పవాడు అని చెప్పి అన్నటువంటి యోబుకు దేవుడు ఏం చేశాడో చూపిస్తా. ప్రభు స్తోత్రం కలుగును గాక. 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 ఆస్తిని 200 ఆశీర్వాదమును యోబునకు ఇచ్చెను. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 500 జతల ఎడ్లు అయినాయి. ఇప్పుడు ఎన్ని జతల ఎడ్లు ఇచ్చాడు? 1000 జతల ఎడ్లు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఏంటి? 5000 గొర్రెలు. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? 10,000 గొర్రెలు ఇచ్చాడు. ఈ విధంగా ఆస్తిలో అలా ఇచ్చిన తర్వాత పిల్లంతమంది 10 మంది కదా. ఆయన మాట్లాడే సమయంలో ఎక్కడున్నారు? 10 మంది ఎక్కడున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుడి దగ్గర 10 మంది ఉన్నారు. తర్వాత ఇంకెంతమందిని ఇచ్చాడు? మరలా 10 మందిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండమ్మా. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చెప్పండి. 20 మంది ఇక్కడ భూమి మీద లేరు. 20 మంది భూమి మీద ఉన్నారా? లేరు. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? ప్రభు పాదాల దగ్గర ఉంటాడు. అంటే పరలోకంలో ఈయన ఎదురు చూస్తున్నాడే, దేవుని రాజ్యం, నా దేవుడు సజీవుడు, అక్కడికి వెళ్ళబోతున్నాను అని చెప్పి అనుకుంటున్నాడే. ఆ తన కుమార్తెలు అక్కడ 10 మంది ఉన్నారు. తన స్తోత్రం కలుగునుగా. తర్వాత ఎంతమంది ఇచ్చాడు? అదే 10 మందిని మరలా ఇచ్చాడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 200 ఆస్తిని ధవలాశ్వాదమును మరలా తిరిగి పొందును. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలను గమనించండి. యెహోవా కొరకు అంశంలోకి రండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ప్రభు స్తోత్రం కలుగును గాక. నూతన బలం వచ్చిన తర్వాత చేసే ప్రక్రియను కింద మాటలు రాశాడు, చదవండి. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. పక్షిరాజుల వలె. పక్షిరాజుల గురించి ఏవే మాట్లాడాడు చూపిస్తాను మీకు. యోబు గ్రంథంలో 39వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధులకు ఎక్కునా, తన గూడు ఎత్తైన స్థలములో కట్టుకును, అది రాతి కొండ మీద నివసించును. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నివసిస్తుందంట? రాతి కొండ మీద నివసించును. తన గూడు ఎక్కడ కట్టుకుంటుందంట? ఎత్తైన స్థలం. మరి మన గూడు ఎక్కడ? యేసు ప్రభువారు 14వ అధ్యాయంలో మీ హృదయంలో కలవరపడనీకుడి, దేవుని విశ్వాసం ఉంచారని ఆయన విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీకు నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ ఏడుస్తున్నాను. మరి మన గృహాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? మన గూడు ఎక్కడ కట్టుకున్నాం? పక్షి కూడా ఎక్కడ కట్టుకుంది? ఆకాశంలో కట్టుకుంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆకాశంలో కట్టుకుంది కదా. ఏంటి? పక్షిరాజు. మనం కూడా విశ్వాసరాజులు. మీ స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు రక్షించిన విశ్వాసరాజులు అన్నప్పుడు ప్రభు స్తోత్రం కలుగును గాక. అంటే మనం కూడా పక్షితో సమానం. ఎగిరిపోయే శక్తి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పక్షి ఎగిరిపోతుంది కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా మనం కూడా ఎగిరి యేసు ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళిపోతాం అన్నమాట. దానికి ముందుగా పక్షిరాజు ఎత్తైన స్థలములో గూడు కట్టుకుని
అక్కడి నుంచి తన ఎర్రను ఏరుకొని భూమి మీద చూస్తుందంట. ఉన్నా అక్కడ అక్కడి నుండి తన ఎర్రను ఎదుక్కొని ప్రభు స్తోత్రం కలుగునగా. దానికి ముందు బండ సందులో తన నివాసము ఏర్పరచుకొను. మనం కూడా బండ సందులలోనే ఏర్పాటు చేసుకున్నాం. మన నివాసం ఏంటి? మనం దేని మీద నడుస్తున్నాం? బండ మీదే. ఏ బండ మీద? యేసు క్రీస్తును బండ మీద నిలబడ్డాం. నేను స్తోత్రం చెప్పాడు ఒకసారి. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం, ఆయన వాక్యంతో భద్రపరుచుకున్న మనం, ప్రభు స్తోత్రం కలుగును గాక. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో, ఇదే భక్తుల గుంపు అంటే ఏమంటే ఇదేనండి భక్తుల గుంపు. యేసయ్యను నమ్మిన భక్తుల గుంపు ఇదే. సహవాసం సంఘం యేసయ్యను నమ్మిన భక్తుల గుంపు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తములో కడగబడిన ప్రతి కుమార్తె కుమారుడు వాక్యంతో ఎప్పుడు కూడా భద్రపరచబడుతూ జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఎక్కడ ఉంటున్నారు అని చెప్పంటే భక్తుల గుంపులో ఉన్న. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ భక్తుల గుంపుకి దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఏంటంటే దేవుని నామ మహిమార్థంగా ఎత్తైన స్థలంలో కదా గూడు కట్టుకుంది పక్షి. పక్షికి సాదృశ్యంగా విశ్వాసి ఎక్కడ కట్టుకున్నాడు? ఎత్తైన స్థలం పరలోకంలో కదా ఇల్లు కట్టుకుంది. స్తోత్రం కలుగునగా. కానీ మనం కట్టుకున్న ఇళ్ళ యొక్క బజార్లు ఉన్నాయే, ఏమా బజార్లు శుద్ధ సువర్ణమయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. శుద్ధ సువర్ణమయం అంటే బంగారు వీధులు అన్నమాట. అదే పాటలో ఉంది కదా, బంగారు వీధులలో చాలండి బా ఎంత కృప అండి. అదే చెబుతున్నాడు. ఇలాగు నా చర్మము చింగిపోయినను నా దేవుని నేను చూసేదను, సజీవుడుగానే చూచేదను. ఎటు చూస్తానండి అమ్మా? సజీవుడుగానే చూస్తా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ శరీరం ముందు ఎలా సజీవుడుగా ఉండి చూస్తున్నానో, నా దేవుని కలిగి ఉన్నానో, అదే సజీవుడుగా నేను నా దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షిరాజు ఎత్తైన స్థలంలో తన గూడును కట్టుకును. దిద్దుకాండ ఒకసారి 32:11. పక్షిరాజు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పక్షి రాజులకి ఏముంటాయి? గూడు. మన గూడు ఎక్కడ ఉంది? స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు గూడు పిల్లల్ని అంట రెక్కల మీద వేసుకుంటుందంట. అలాగే మనల్ని కని పెంచి రాజు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు మన గూడు లేపిన తర్వాత మనల్ని దేని మీద ఎక్కించుకుంటాడంట? రెక్కల మీద. ప్రభు స్తోత్రం కలుగును గాక. తన రెక్కలతో ఆయన మనల్ని మోయును అంటాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. దేవుని నామును బట్టి మనం ఏమోన్నాము అని చెప్పంటే దేవుని పద్ధతి ప్రకారంగా పక్షిరాజు ఏ స్థితిలో తన శక్తిని కలిగి ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుని నివసిస్తూ ఆనందపడుతుండదు. ఎత్తైన స్థలమే కాకుండా నివాసం ఏర్పాటు చేసుకున్న బండ సందులలో నివాసము కల్పించుకొనెను అంటాడు. మనం కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకున్నామమ్మా? బండ సందులోనే. అమ్మా బండ ఎవరు? తమ్ముని వెంబడించిన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తే ఉందా బైబిల్లో? దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ బండకి సందులు ఉన్నాయి. ప్రభు స్తోత్రం కలుగున. ఆ సందులే ఇదిగో ఈ యొక్క చేతులలో ఏమున్నాయి? మేకుల గాయాలు, కాళ్ళలో ఏమున్నాయి? ఈ సందులోంచి బయటకు వచ్చాం మనం. బండ సందులోంచి బయటకు వచ్చామండి. ఆ గాయంలోంచి తీయబడ్డాం. స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు గాయపరచబడి రక్తం చిందించాడే, ఆ రక్తంలో కడగబడ్డాం కనుక మనం కూడా ఎక్కడ కల్పించుకున్నామంటే బండ సందులో మన నివాసాలని ఏర్పాటు చేసుకున్నాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం యేసయ్యలోనే మన నివాసం. మనతో యేసు ఉన్నాడు, మనలో యేసయ్య ఉన్నాడు, మనము యేసయ్యతో కూడా కలిసి జీవిస్తున్నామనే ఒక చక్కని మాట మనకు వ్యక్తమవుతూ ఉంది. 103వ కీర్తన ఒకసారి చేయండి. 5వ వచనం. పక్షి రాజు యవ్వనములే నీ యవ్వనము క్రొత్తగా కూర్చుండునట్లు. పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము క్రొత్తగా కూర్చుండునట్లు. పక్షికి ముసలతనం వృద్ధాప్యం ఉండదంటండి. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఎందుకు అని చెప్పండి, ఎగరదు కదండి. పక్షులు భూమి మీద నడుస్తాయా?
అలాగూ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు దిగితే 2-3 అడుగులు వేస్తాయి, కానీ తర్వాత ఏం చేస్తాయి, ఎలాగూ రెక్క చాపి ఏం చేస్తాడు, 2-3 అడుగులు వేసి చిట్టని వెళ్ళిపోతాయి అంతే. ఏమండి, కింద దిగిపోతాయి, మనకు తెలుసు, గెద్దలు దిగుతాయి, అలాగే కొంగలు దిగుతాయి. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తతో కూర్చోడునట్లు, అదండి ఏమిస్తున్నాడు అంటారు మనకి, మేలుతో నీ హృదయమును తృప్తిపరచును, మేలుతో నీ హృదయమును తృప్తిపరచును. అంటే ఆ పక్షికి ఏం చేస్తున్నాడంటే యవనం ఇస్తున్నాడు, నీకేమిస్తున్నాడు, ఆ యవన స్థితి కలిగి ఉండటం కొరకు మేలు చేస్తున్నాడండి. ఎంత ముసలోళ్ళు అయిన తర్వాత మేలు చేశాడు, అబ్బో ఎంత ఆనందం ఈరోజు, నాకు దేవుడు ఏం చేశాడో తెలుసా, అసలు ఆ ముసలితనం వదిలేస్తారనమాట. సాక్షి చెప్పాడు అనరా, నా దేవుడు అంత గొప్పవాడు, దేవుడు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకని చెప్పండి, నా దేవుడు చేసిన మరిచిపోలేనా మేలు. పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము క్రొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచును, స్తోత్రం కలుగును గాక. మేలు కార్యములు చేయడం ద్వారానే సేవ పెరిగింది, అద్భుతము చేయడం ద్వారానే సేవ పెరిగింది, గర్భఫలాలు పొందడం ద్వారానే సేవ పెరిగింది, స్తోత్రం కలుగును గాక. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు కనుక నీ పక్షంగా, నీ గృహం పక్షంగా, నీ కుటుంబ పక్షంగా ఆగి కార్యాలు చేస్తాడు. చివరి మాటలు ఏమన్నాడంటే, మేలుతో నీ హృదయమును తృప్తిపరచడం. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెట్టినా తృప్తి ఉండదో తింతే, కానీ దేవుడు ఒక మేలు చేశాడు అనుకోండి, అబ్బా ఎంత తృప్తో. ప్రభు స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఎంత గొప్పవాడో, స్తోత్రం. ఇది మన సాక్ష్యాలు. ప్రభు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా దేవుడు అతీతుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఇదండి నా ప్రయాణం. సువార్త చేయవాడు సువార్త వలననే జీవింపవలనని ప్రభువు నియమించాను. ప్రభు స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్వాసంలో సాగిపోతున్నాను. ఇంకా నా జీవితకాలం అంతా కూడా ఇదే స్వార్థలో, ఇదే రీతిలో, ఇదే విధంగా వాక్యం చెబుతూనే ఉంటా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువైన దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించిన ప్రత్యేక మాట ఏంటి తెలుసా అండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెక్కుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. తలలోంచండి. ప్రభువు చూడండి, దేవుడు సజీవుడు. సజీవుడైన దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయనే బండ. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డాం. క్రీస్తు అనే బండ గాయంలోంచి బయటకు వచ్చాం. ఆ బండ సందుల్లో ఎగురుచూ ఉన్నాం. ప్రభు నామమును బట్టి జీవిస్తూ ఉన్నాం. వాక్యాలన్నీ కూడా మీతో మాట్లాడి ఉన్నాడు ప్రభు. దేవా స్తుతి స్తుతి. ప్రార్థన చేసుకో. మేలుతో నీ హృదయం తృప్తిపరచును అన్నావు కదా నాయన. ఈ రాత్రి సందేశం నాయన నాతో మాట్లాడిన మాట, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుదును. అడుగు, ఏ మేలు నీకు చేయాలి, ఏ కార్యం నీకు చేయాలి, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. దేవుడు క్రియ చేయబోతున్నాడు. నీ పక్షంగా, నీ గృహం పక్షంగా, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ పక్షంగా, నీ బిడ్డల పక్షంగా దేవుడు కార్యం నెరవేరుస్తాడు. ప్రియా జీవగలుగుతో మీకు వందనాలని. అతి కొద్ది నిమిషాలు ఈ చివరి రోజున మీ యొక్క వాక్కును వినిపించడం మీద పరిశుద్ధమైన మా నామను బట్టి ప్రార్థన చేసుకున్నా. బిడ్డలు నీ కృపాచిత్తములో ఎదుగు నీ శక్తిని వారికి అనుగ్రహించున్నాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నీ కొరకు చూస్తున్న నీ బిడ్డలు ఆ నూతన శక్తి, నూతన బలము పొంది నూతన కార్యాలు వారి గృహాల్లో జరిగిన తర్వాత నిన్ను మహింపరుస్తూ జీవించే శక్తిని బిడ్డలు దాయిచ్చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకును ప్రభువును ప్రేమించి బిడ్డలకు సదా తోడే ఉండి నడిపించును కాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమునకే జయం కలుగును గాక. ఆమేన్.